సైఫ్ అలీఖాన్పై దాడి బాలీవుడ్ను షాక్కి గురిచేసింది. ఈ అటాక్పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోకి ఆగంతకుడు ఎలా చొరబడ్డాడనేది అర్థం కావడం లేదు. దుండగుడు సైఫ్పై దాడి చేయడంతో వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సర్జరీలు చేసిన అనంతరం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని ప్రకటించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే సైఫ్ తన భార్య, వారిద్దరి కుమారులతో కలిసి నివసిస్తున్న సద్గురు శరణ్ భవనంలో అర్ధరాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. ఆగంతకుడు సైఫ్ ఇంటికి పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ నుంచి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు అంటున్నారు. దుండగుడికి భవనం యొక్క లేఅవుట్ గురించి బాగా తెలుసునని, సైఫ్ ఉండే ఫ్లోర్ చేరుకోవడానికి భవనం వెనుక వైపున ఉన్న మెట్లు వాడుకున్నట్లు గుర్తించారు. తర్వాత ఫైర్ ఎస్కేప్ ద్వారా కార్ ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దుండగుడు మొదట సైఫ్ చిన్న కొడుకు జెహ్ గదిలో కనిపించాడు. తాను మొదట తెల్లవారుజామున 2 గంటలకు ఆగంతకుణ్ణి గుర్తించి అతన్ని ఎదుర్కొన్నారని జెహ్ నాని ఎలియామా ఫిలిప్ చెప్పారు. బాత్రూం తలుపు వేసి ఉండడం, లైట్ వేయడం చూసి అది కరీనా కపూర్ అని అనుకున్నానని నాని చెప్పింది. ఏదో తప్పు జరిగిందని వెంటనే గ్రహించారని, తాను వెళ్లినప్పుడు ఒక వ్యక్తి బాత్రూం నుండి బయటకొచ్చి తైమూర్ జెహ్ గదిలోకి ప్రవేశించడం చూశారని ఆమె అంటోంది. 56 ఏళ్ల నానికి దుండగుడు ఎదురుపడినప్పుడు అతను ₹1 కోటి డిమాండ్ చేశాడని చెబుతోంది. ఆమె అతనితో పోరాడ్డానికి ప్రయత్నించినప్పుడు దుండగుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఇది గమనించిన అదే గదిలో ఉన్న మరో సహాయకురాలు పరిగెత్తుకుంటూ వెళ్లి సైఫ్ అలీఖాన్ను నిద్రలేపింది. అక్కడికొచ్చిన సైఫ్ అలీఖాన్ను ఆగంతకుడు కత్తితో 6 చోట్ల పొడిచాడు. ఈలోగా మరో సహాయకురాలు గీత సైఫ్కు సహాయం చేయడంతో ఇద్దరూ కలిసి ఆగంతకుణ్ణి ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత అందరూ తమ ఇంటి పై అంతస్తుకు వెళ్లారు. అయితే ఆ ఆగంతకుడు అక్కడ్నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతను పారిపోతున్న సమయంలో 6వ అంతస్తులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అయితే ఆ తర్వాత అతని జాడలేదు. లాబీ ప్రాంతంలోని సీసీటీవీలలో అతను కనిపించలేదు. అతను గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకోవడానికి ఫైర్ ఎస్కేప్ ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వెనుక తలుపు ద్వారా బయటికి వెళ్లినట్లు చెబుతున్నారు. సైఫ్పై దాడి చేసిన దుండగుడు ఇంట్లోకి చొరబడ్డట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్లో నమోదు కాలేదు. దానికి 2 గంటల ముందు వరకు ఎవరూ ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆనవాళ్లు లేవు. చోరీకి పాల్పడేందుకే ఆగంతకుడు నటుడి ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసులంటున్నారు. దుండగుడు సైఫ్ అలీఖాన్ను 6 చోట్ల కత్తితో దాడి చేశాడు. వెన్నెముకకి దగ్గరగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి వెళ్లేందుకు కార్లు సిద్ధంగా లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ను ఆటోలో 2 కిలోమీటర్ల దూరంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అత్యవసరంగా ఆయనకు శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను బయటకు తీశారు. ఎడమ చేతికి, మెడ, కుడి భాగానికి అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సైఫ్కు ప్రాణాపాయం లేదని ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమాని తెలిపారు.